ఒక మాట అంటేనే పౌరుష పొడుచుకొస్తుంది మనకి. ఎవరైనా ఒక దెబ్బ కొడితేనే 100 దెబ్బలు వాళ్ళని కొట్టి అవసరమైతే నరికెత్తాం అనిపిస్తుంది. కానీ రాళ్లతో కొడుతుంటే ఆ గుణవంతుడు, ఇదిగోటి ఈ గుణవంతుడి దగ్గర నేర్చుకున్న పాఠం ఏంటి? అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకయ్య, వాళ్ళు చేస్తుంది తప్పేలే, వాళ్ళ మీద ఈ పాపము మోపకు, క్షమించమని చెప్పి చచ్చిపోయాడు. క్షమించమని చెప్పేదే గుణవంతుని లక్షణం. పొరుగు వారిని క్షమను కోరుకున్నదే గుణవంతుని లక్షణం. నీ శత్రువును సైతం ప్రేమించమని చెప్పేదేనండి నిజమైన గుణవంతుని లక్షణం. అది యేసు నేర్పించాడు మనకి. కానీ ఈరోజు మీకు ఎంతమంది శత్రువులు? మీ ఊర్లో ఎంతమంది శత్రువులు ఉన్నారు మీకు? చివరికి నాయకుడు కూడా శత్రువే, పార్టీ వాడంటే శత్రువు, అందరూ మనకి శత్రువులు. ఆడవాళ్ళకి శత్రువులు, మగవాళ్ళకి శత్రువులు, ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడికి శత్రువులు, ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడికి శత్రువులు, ఈ ఊరుడు ఆ ఊరుడికి శత్రువు, ఈ కులపడు ఆ కులపడు శత్రువు. ఎంతమంది శత్రువులు! శత్రువుల మధ్య జీవిస్తున్నాం మనం. వద్దు, మనం ఎవరు శత్రువులు కాదరా, మనదంతా కుటుంబం. ఎందుకు చంపుకోవాలి? మనమంతా ఒకే ఫ్యామిలీ, ఒకే కుటుంబం.